అమరావతిలో పెట్టచ్చు, పోనీ తప్పే ఉంది. పక్కనే కృష్ణానది ఉంది. అంటే మీకు కావాలంటే మీ జనాలు, మీ జీవితాలు, మీ ప్రజలు బాగుండాలి. మీకు అమరావతి ఒక సపరేట్ రాష్ట్రం, మీకు అది మీకు సొంతం. మిగిలిన రాష్ట్రాల్లో ప్రజలకు ఏం వచ్చినా పర్లేదు, వాళ్ళ టెంపరేచర్లు ఏమైపోయినా పర్లేదు, వాళ్ళ జీవితాలు ఏమైపోయినా మార్చండి, పెట్టండి బల్క్ డ్రగ్ పార్క్. ఎలాగా ఎన్ని దగ్గర ఇంకొక 50,000 ఎకరాలు 55,000 ఎకరాలు నోటిఫికేషన్ అంటున్నారు కదా, అందులో ఒక 2,000 ఎకరాలు ఇవ్వండి అమరావతిలో. కృష్ణానది పక్కనే ఉంటుంది, వేస్ట్ వాటర్ అంతా కృష్ణానదిలో వదిలేయచ్చు కదా. ఈ ప్రపోజల్ ఎందుకు రాలేదు వరకు? నేను వెళ్ళినప్పుడు అదే అడుగుతాను, నేను ప్రజలను కూడా అదే అడుగుతాను, ఆ రోజు ప్రభుత్వాన్ని కూడా అదే అడుగుతాను. సో ఇవన్నీ కూడా వారు చేసినటువంటి తప్పిదాలు వాళ్ళకే చుట్టుకున్నాయి. సో ఏదైనా మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఈరోజు నేను ఒక మాట మాట్లాడాను, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దానికి స్టాండ్ అయి ఉండాలి నేను. సో అలాగుంటే మన స్టాండర్డ్స్ మెయింటైన్ అవుతాయి తప్ప అధికారం కోసం ఒక మాట, అధికారం పోయిన తర్వాత ఒక మాట, అధికారం వస్తే ఒక మాట అనేటువంటిది కరెక్ట్ కాదు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా బల్క్ డ్రగ్ పార్కు నిర్మాణ పనులను చేయడానికి వీల్లేదని, దాన్ని అడ్డుకునే ప్రజల పక్షాన తాము నిలబడతామని కూడా వైఎస్ఆర్